హాయ్ వీవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజైతే చేపల కూరతో మీ ముందుకు వచ్చేసాను. చేపల కూర అంటే పచ్చి చేపలు అనుకోకండి, ఎండి చేపలండి. ఎండి చేపల కర్రీ ఇది అయితే. సో చాలా బాగా వచ్చింది. వేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూసేయండి ఒకసారి. ఈ ప్రాసెస్లో చేస్తే టేస్ట్ అయితే బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు నేను నచ్చితే ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి. ముందుగా నేను చింతపండు అయితే కొంచెం నానబెట్టుకున్నాను వాటర్ పోసి. సో ఎండు చేపలు అయితే ఇలా ఉన్నాయి. వీటిని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసే ప్రాసెస్ అయితే చెప్పలేదు, కానీ క్లీన్ అయిపోయిన తర్వాత అయితే చూపించేస్తాను నేను డైరెక్ట్గా. మళ్ళీ లెంత్ అయిపోద్ది కదా, సో అందుకని. సో ఇక్కడ నేను వంకాయలు ఒక 2 వంకాయలు తీసుకున్నాను. దీంట్లోకి అయితే టమాటాస్, ఆనియన్స్, ఒక 3 మిర్చీస్ అయితే తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం. ఫిషెస్ ఇలా క్లీన్ చేసుకోవాలి. వాటర్ పోసి ఒక 5 మినిట్స్ సైడ్ పెట్టేస్తే చాలండి. ఆ తర్వాత మనం నీట్గా ఒక విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? క్లీన్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది అన్నమాట. చర్మం అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను మట్టి పాత్రలో అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. సో కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఎండు చేపలు అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెంగా. స్లో మంటలో పెట్టుకొని తిప్పుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలి వీటిని. ఇలా ఫ్రై చేసేసి తర్వాత సైడ్కి అయితే తీసేసుకోవాలి. టైం అయితే పడుతుంది, స్లోగా అయితే చేసుకోవాలి. ఇది మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం స్లోగా పడుతుంది, లేదంటే మాడిపోతాయి వెంటనే. కొంచెం కలర్ చేంజ్ అయిపోతే చాలు. ఇలాగా సైడ్కి తీసేసుకోవచ్చు. రిమైనింగ్ కూడా నేను అలాగే ఫ్రై చేస్తాను. ఇలా ఫ్రై చేసేస్తాను. అన్నా ఇంకోటి ఇస్తావా? ఎవరు? పోనీ రోజు పెద్ద గింట పెడితే అది పట్టట్లేదండి. సో అందుకని నేను బిగ్ సైజ్ స్పూన్ అయితే యూస్ చేశాను. స్మాల్ సైజ్ కుండా నేను యూస్ చేస్తున్నది. సో ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. వెల్లుల్లి అండ్ జింజర్ కూడా యాడ్ చేశాను. స్మాల్ పీసెస్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇదైతే పుదీనా ఆకు, కొత్తిమీర కాదు. పుదీనా కొంచెం తీసుకొని కట్ చేశాను. ఇంకా టమాటోస్ అండ్ కొత్తిమీర అనేది యాడ్ చేసేస్తున్నాను దీంట్లో. కొంచెం జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నాను. మీరు మెంతాకు లేని వాళ్ళు మెంతులు తీసుకోవచ్చు. కొంతమంది మెంతులు యూస్ చేస్తారు కదా. కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. నాకు మెంతాకు ఉన్నది కాబట్టి యాడ్ చేస్తున్నాను. సో దాని బదులు మీరు మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఏగిన దాకా కలిపెట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ గంటతో 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ 2 వంకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, కొంచెం వాటర్ పోసుకొని సాల్ట్ వేసి అప్పుడు మీరు కానీ వంకాయలు వేస్తే కలర్ అనేది చేంజ్ అవ్వదు. చూడండి నా వంకాయలు ఎంత వైట్గా కనబడుతున్నాయో, నేను కట్ చేసిన వంకాయలు. సో కలర్ అయితే చేంజ్ అవ్వదు. సో అలా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే కట్ చేసి పక్కన పెడితే బ్లాక్ అయిపోతాయి కదా. సో చింతపండు నేనైతే ఇక్కడ కొంచెం చింతపండు తీసుకున్నాను కదా, దాన్ని రసం అయితే సపరేట్ చేసేస్తున్నాను. తొక్కులు అనేది సపరేట్ చేసేస్తున్నాను. ఇలా సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని రిమైనింగ్ చింతపండు వాటర్ అయితే కర్రీలో యాడ్ చేసేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం కర్రీ. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, సాల్ట్, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, కారం, మనం టేస్ట్ తగ్గ కారం, సాల్ట్ అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. సో కర్రీ అయితే మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అయితే నేను మూత పెట్టేసి బాయిల్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర అయితే
కట్ చేసుకుంటాను. ఇంకా 5 మినిట్స్ తర్వాత తీసేసి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చింది. సో నేను ఫిషెస్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి సైడ్ పెట్టాం కదా, ఆ ఫిషెస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే దానిపైన యాడ్ చేస్తున్నాను చూడండి. కొత్తిమీర మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా కర్రీ అండ్ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకు ఫిష్ అనేది ఫ్రై అయిపోయి కాబట్టి మరి ఎక్కువ టైం అయితే పట్టదు. సో త్వరగానే కుక్ అయిపోతుంది. ఎండి చేపలు చాలామంది తినని వాళ్ళు ఉంటారు కదా. సో నేను ఎండి చేపల గురించి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తినే వాళ్ళ కోసం నేనైతే వీడియో పెడతాను. హెల్త్ బెనిఫిట్స్ ఏంది, అవి తింటే అంత హెల్త్ బెనిఫిట్స్గా ఏమున్నాయి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేస్తాను. సో చూడండి ఎండు చేపల వల్ల యూజెస్ ఏంటో.